నమస్తే అండి. నేను ఈరోజు టమాటా ఎగ్గు కర్రీ చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, తొందరగా అవుతుంది రెసిపీ. కొన్ని టమాటాలు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, అది కూడా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఈ మూడు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, మిరపకాయలు కొంచెం మగ్గనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని వేయాలి. వేసి కలపాలి. కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు వేయాలి. కొంచెం పసుపు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. కరివేపాకు, ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేగనివ్వాలి, మగ్గనివ్వాలి. కొంచెం మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఈ టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఈ కట్ చేసుకున్న టమాటాలని ఈ ఉల్లిపాయలు మెత్తపడ్డ తర్వాత ఈ టమాటాలను వేసి కలపాలి. టమాటా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఎగ్గు రోజు గర్భిణీ బాలింతలు పిల్లలకి ఎగ్గు మంచిదని చెప్తున్నారు. ఉడకబెట్టి రోజు ఒకటి తినమని చెప్తున్నారు. అలా రోజు ఉడకబెట్టిన ఎగ్గు తినాలంటే వాళ్ళకు రోజు విసుగు అనిపిస్తుంది. ఇలా కూరలో వేసి ఇలా ఎగ్గు ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెము ఘాట్లు పెట్టుకొని ఈ కూరలో వేసినట్లయితే టేస్ట్ వేరే రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు తినడానికి. రోజు ఒక గుడ్డు మాత్రం 3 నుంచి 6 సంవత్సరం పిల్లలకి, ఈ గర్భవతులకి, బాలింతలకి ఖచ్చితంగా గుడ్డు తినమని చెప్తున్నారు డాక్టర్సు. దీంట్లో కొంచెం మగ్గిన తర్వాత కారం 2 టీ స్పూన్లు, కొంచెం ఉప్పు, కొబ్బరి పొడి మన ఇష్టం తినాలనిపిస్తే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. కొంతమంది కొబ్బరి పొడి కూడా వేసుకోరు. నేను మాత్రం కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసి చూపిస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. ఈ టమాటాలు మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఉడికే వరకు వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత ఈ ఉడకబెట్టిన ఎగ్స్ను అలాగే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి కొంచెం ధనియాల పొడి, ఇంట్లో జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు పొడి కూడా వేసిన. ఈ జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ప్రతి కూరలో మెంతులు, జీలకర్ర ఉండేటట్లు చూసుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ మెంతులు తప్పకుండా వాడాలి. ఇలా
కూర మొత్తం అయిన తర్వాత, ఉడికిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.